చెరువుకట్టపై నాగుల పంచమి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించిన ఆలయ సేవకులు తోపాజీ అనంతకిషన్. సంగారెడ్డి పట్టణంలోని చెరువుకట్టపై వెలిసిన అతి పవిత్రమైన శ్రీ సప్త సంతాన నాగేంద్ర స్వామి పుట్ట వద్ద తోపాజీ అనంతకిషన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి కరకమలముల మీదుగా ప్రతిష్ఠించబడిన నాగేంద్ర స్వామి విగ్రహానికి నాగుల పంచమి సందర్భంగా పాలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు జరిపిన తోపాజీ అనంతకిషన్. ఈ సందర్భంగా తోపాజీ మాట్లాడుతూ సంగారెడ్డి పట్టణ ప్రజలు భక్తులు కోరిన కోరికలు తీర్చే సప్త సంతాన నాగేంద్ర స్వామిని దర్శించుకుని ఆ నాగేంద్ర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. భక్తులందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోంపల్లి విద్యాసాగర్, సుధాకర్, శంకర్, సత్యనారాయణ, మధు మరియు స్థానిక భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందున ఈరోజు నాగల పంచమి సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు, నియోజకవర్గ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, నాగల పంచమి అద్భుతమైన పండుగ. ఇది చెరువుకట్ట మీద, సంగారెడ్డిలోని చెరువుకట్ట మీద సప్త సంతాన నాగేంద్ర స్వామిగా శ్రీ 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 గురు మాధవానంద స్వామి నామకరణం చేయడం జరిగింది. వందలాది సంవత్సరాల కింద ఉన్న నాగల పుట్ట అత్యంత శక్తివంతమైన నాగేంద్ర పుట్ట. మరి ఈ సప్త సంతాన నాగేంద్ర స్వామి నామకరణం ఎందుకు చేసిందంటే, సంతానమే కాకుండా కూడా సప్త అంటే ఆరోగ్యము, ఐశ్వర్యము, అలాగే అన్ని రాజకీయము, రకరకాల 9 రకాల మనిషికి సంబంధించిన 9 రకాల కార్యక్రమాల మీద ఈ స్వామివారు పెట్టడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా నేను తెలియపరిచిన ప్రతి మంగళవారం నాడు సప్త సంతాన నాగేంద్ర స్వామి నమః అని చెప్పి 9 సార్లు అనుకొని స్వామి యొక్క ప్రదక్షిణ చేస్తే అన్ని కార్యక్రమాలు విజయవంతమైతాయని స్వామివారు చెప్పారు. కాబట్టి ఈరోజు నాగల పంచమి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి పట్టణ ప్రజలందరూ చెరువుకట్ట మీద ఉన్న సప్త నాగేంద్ర స్వామిని దర్శించుకొని ఆరోగ్యాలు పొంది, ఐశ్వర్యాలు పొంది, సుఖశాంతులతో మీ పిల్లల పాపలు అందరూ మంచిగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.